హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మాకైతే ఇక్కడ వర్షం అనేది తగ్గట్లేదండి. వారం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. పిల్లలు లేవడమే ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి చాలా లేట్గా లేచారండి. అసలు 8కంతా లేచారనమాట. లేచేసి హడావిడిగా టిఫిన్ చేసేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇడ్లీ పెట్టాను మార్నింగ్ లేవగానే. ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు. బట్టలు అయితే వేసానండి, మిషన్కి వేసానమాట. ఇవన్నీ వర్షం వస్తుందనేసి తీసేసి అన్నీ పొట్టుకో కిందకైతే వేసానండి. మార్నింగ్ అయితే వర్షం లేదనమాట. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేసేసుకొని క్యాబేజ్ ఫ్రై అయితే చేయమన్నారు. క్యాబేజ్ ఫ్రై, రసం అయితే పెట్టమన్నారనమాట. క్యాబేజ్ అయితే ఇక్కడ ఈ మధ్య మాకు ఆర్గానిక్గా కూరగాయలు అయితే సేల్ చేస్తున్నారండి. మనకి నార్మల్గా వెజిటేబుల్స్ కంటే కూడా ఇవి కొంచెము కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. బీరకాయలు, క్యాబేజు, అరటికాయలు, టమాటో, పచ్చిమిర్చి అవి అయితే తీసుకొచ్చాను అనమాట. చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే ఇస్తున్నారండి. మనకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి మార్కెట్లో కంటే కూడా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకి ఫ్రెష్గా దొరుకుతున్నాయి అనమాట. ఎప్పుడో ఏ రోజు సరుకు ఆ రోజు వచ్చినట్టుగా మనకి ఇస్తారు. ఇంకా క్యాబేజ్ ఫ్రై ఒక పక్క పెట్టేశాను, ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను. ఇంకా రసం అయితే పెట్టమన్నారండి. వర్షం పడుతుంది కదా, ఇంకేమైనా జలుబు చేసినా నోటికైతే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మిరియాల రసము. 2 స్పూన్ల వరకు జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 1.5 స్పూను ధనియాలు. ఫుల్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లోనే షార్ట్స్లో అయితే ప్రీవియస్ వీడియోస్లో పెట్టేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటాయండి రసం అయితే. ఈ విధంగా వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి పెద్ద పెద్ద రెమ్మలండి, అందుకోసము ఒక 4-5 రెమ్మలు అయితే వేశాను. పచ్చికరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా పాపకైతే వారంలో 2-3 రోజులైనా పప్పు కానీ రసం కానీ పెట్టాలండి కంపల్సరీ. మా బాబు అయితే అడగడు కానివ్వండి, పాప అయితే కంపల్సరీ అనమాట. మనం రసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 2-3 రోజులు ఈజీగా ఉంటాయండి. పప్పు కానివ్వండి పలచగా చేసుకున్నామంటే మా పాప కోసమే పలచగా చేస్తానన్నమాట. పప్పు చాలా ఇష్టంగా తింటుంది. వేరే కూరల అన్నిటికంటే కూడాను ఇవి చేసినప్పుడు ఇష్టంగా తింటుందన్నమాట. కొంచెం ఒక ముద్ద ఎక్కువగా తింటుంది తను. మిక్సీ అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా అయితే పట్టేసేసుకుందామండి. కోర్సుగా పట్టేసేసుకుంటే బాగుంటుందన్నమాట. వీలైతే రోలుగా ఉంటే మనం రోట్లో వేసి దంచేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పట్టేసేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసేసుకోవడమేనండి. చింతపండుని ముందుగా నానబెట్టేసేసుకున్నాను అనమాట. 2 టమాటాలను అయితే కట్ చేసి వేసేసుకున్నాను. టమాటాలు ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసి పల్పు ఉంటుంది కదా, ఆ పల్పు అంతా తీసేసుకొని మనము పోసేసుకోవడమేనండి. సింపుల్ అనమాట. కొంతమంది ఏమంటే టమాటాలు అయితే బాయిల్ చేస్తారు, నేనైతే ఆ విధంగా పెట్టను అనమాట. ఇట్లాగే పెట్టేస్తాను. అట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టమాటాలు బాయిల్ చేసి పెట్టినా మనకి 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. రసం 4-5 రకాలుగా పెట్టుకుంటారండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు అట్లాగనమాట. కానీ టేస్ట్ అయితే ఎట్లాగ పెట్టినా కానీ చాలా బాగుంటాయి. ఈ విధంగా మనకి రైనీ సీజన్లో వర్షాకాలంలో కానీ ఈ విధంగా మిరియాల రసం పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రము నోటికి కమ్మగా ఉంటుందన్నమాట, పుల్ల పుల్లంగా కారకారంగా. రైస్ అయితే అయిపోయింది. రైస్ దించేసేసి ఇటు సైడ్ అయితే రసం అయితే పెడుతున్నానండి. ఆయిల్ వేసేసి పోపు గింజలు అయితే వేసేసాను. పోపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి అయితే ఒక 5-6 ఎండుమిర్చి దాకా వేసుకుంటానండి. మనకి స్పైసీ తగ్గట్టు చూసుకొని కలిపేస్తానమాట. చేతితో కలుపుకోవడమేనండి. మనకి ఎక్కువ 2-3 ఎండుమిర్చిని కలిపేసేసుకున్నామనుకో, తర్వాత మనకి కారం సరిపోయింది అనుకుంటే ఎక్స్ట్రా మిరపకాయలని మనం అట్లాగే వదిలేసేయచ్చు. సరిపోలేదంటే అవి కూడా చేతితో కలిపేసేస్తే సరిపోతుందనమాట. ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అన్నీ పోసేసేసుకొని చింతపండు వాటర్ పల్ప్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవడమే. మనకి 4-5 రోజులైనా రసం అనేది చాలా కమ్మగా ఉంటాయండి. వాటర్ మనకి తగ్గట్టు చూసుకొని పులుపు సాల్ట్కి అడ్జస్ట్ చేసుకుంటూ పోసేసుకోవడమే. మా పిల్లలైతే మార్నింగే చెప్పి వెళ్తారనమాట, ఏం చేయాలి ఏం కూర కావాలని అడుగుతానండి ముందే. వాళ్ళకి ఇష్టం లేని ఏమైనా చేసామంటే అస్సలు తినరనమాట. ఫేస్లో అయితే ఇట్లాగా దిగాలుగా పెట్టేసేస్తారు ఇష్టం లేని కూర కానీ చేసామంటే. అందుకోసం వాళ్ళని అడిగే వండుతాను డైలీ కూడాను. ఇప్పుడు పిల్లలు ఇంకేమైనా కానీ అసలు కాయగూరలు వండితే అస్సలు తినట్లేదండి. ఏమైనా కాయగూరలు పులుసులు అట్లాగా ఏమైనా గ్రేవీ లాగా చేసామనుకో అస్సలు నోట్లో అయితే అస్సలు పెట్టుకోవట్లేదు అనమాట. వేసేసి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవడమేనండి. కొంచెము ఉప్పు కారం అవి ఎండుమిర్చి చూసారు కదా, మొత్తం అన్నీ కలిపేసేసాను అనమాట. సరిపోయిందండి. అక్కడికి మనం వేసుకున్న సాల్ట్కి పులుపుకి సరిపోయిందనమాట స్పైసీ.
ఇంకా మనం పూర్తిగా రసాన్ని తెరలని ఇవ్వకుండా బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, బుడకలుగా వచ్చేటప్పుడు ఆఫ్ చేసేసుకోవడమేనమాట. తెరిలితే ఆ రసం అనేది టేస్ట్ పోతుందండి. ఇంకా క్యాబేజ్ ఫ్రై కూడా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి కారం వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి క్యాబేజ్ ఫ్రైలోకి కానివ్వండి, కాకరకాయ దొండకాయ ఫ్రైలోకి. కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసేసుకొని వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. క్యాబేజ్ ఫ్రై కావచ్చు, ఫ్రైస్ ఏ అయినా కూడా చాలా బాగుంటాయండి. చూశారు కదా, రసం ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆఫ్ చేసేసుకోవడమేనమాట. రసం కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా అక్కడికి టైము 11:30 అయిపోయిందనమాట టైము. క్యాబేజ్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా వచ్చే టైం అవుతుందండి. ఇంకా తర్వాత 12:30కి అంతా మా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను ఇంటికి. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసి, ఇంకా మా పాప అయితే ఆఫ్టర్నూన్ నుంచి నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని అయితే అంటుంది. ఎందుకు నాన్న అంటే నేను వెళ్ళను అని, అంటే రోజు ఒక పూటైనా నేను వెళ్ళనని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. కానీ అట్లా అంటూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, మామూలేనమాట అది. ఇంక ఇవాళ సాటర్డే యూనిఫామ్ కాబట్టి స్పోర్ట్స్ అయితే పెడతారండి. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా గ్రౌండ్కి అయితే ఏం తీసుకెళ్ళరు అనమాట. అదే అంటుంది, ఇవాళ వర్షం పడుతుంది కదా మమ్మీ, మమ్మల్ని గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళలేదని అయితే చెప్తుందనమాట. ఇంకా మా బాబు అయితే కార్టూన్స్ సెట్ చేసుకుని ప్లేట్లో అన్నం పెట్టేసేసుకొని కార్టూన్స్ చూడండి గంట చేస్తాడనమాట అట్లాగే. ఇంకా మా పాప రసం పెట్టాను కదా, ఇంకా ఫుల్ హ్యాపీ అండి. రసంతో అయితే చాలా ఇష్టంగా తింటుందండి. చూశారు కదా, చాలా ఇష్టంగా తింటుందనమాట. సూపర్ ఉన్నాయి మమ్మీ అని అయితే అంటుంది. ఇంకా ఏ కూర చేసినా అంత ఇష్టంగా తినదండి. పప్పు రసం అయితేనే ఒక్క మెతుకు కూడా వదలకుండా అంత హ్యాపీగా ఇష్టంగా తింటుందనమాట మా పాప. ఇంకా తినేసి ఒక 1 అవర్ పాటు ఇంటి దగ్గర అయితే ఉంటారండి. లంచ్ బ్రేక్ అనమాట. 12:30కి అంతా వస్తారు, 1:30కి మళ్ళీ రిటర్న్ అవుతాడు. మా బాబు అయితే ముందే వెళ్ళిపోతాడనమాట. 1:30 వరకు ఉండరండి. 1 గంటకే నేను వెళ్ళాలి అనేసి ముందే వెళ్ళిపోతాడు. మా పాపనైతే లేట్గా వదిలిపెడతానమాట. నేను 1:30కి పాపనైతే వదిలిపెడతాను. బాబు అయితే ముందే 1 గంటకల్లా వెళ్ళిపోతారు. తినేసి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్తామనేసి ఈరోజు పాప అయితే బాబుతోటే వెళ్ళిపోతుందండి. స్నాక్స్ అయితే తీసుకొని వాటర్ బాటిల్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. వర్షం అయితే ఇప్పుడే కొంచెం అయితే తగ్గింది. అక్కడికి టైం వచ్చేసి 1:30 అండి. టుడే బ్లాగ్ ఇది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసేయండి. బాయ్ అండి.